నందమూరి బాలకృష్ణ హోస్ట్గా వ్యవహరిస్తున్న సెలబ్రిటీ టాక్ షో అన్స్టాపబుల్ సీజన్ 4 ఈ షో 4వ ఎపిసోడ్కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అతిథిగా పాల్గొన్నారు. తాజాగా ఈ షో ఆహా ఓటీటీ వేదికగా మొదటి పార్ట్ స్ట్రీమింగ్ అయింది. అందులో బన్నీ బాలకృష్ణతో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. నేను కృష్ణుడిని, నువ్వు అర్జునుడివి, మనిద్దరం బంధువులం అని బాలకృష్ణ అనగా మీరు గీత ఇవ్వండి, నేను కురుక్షేత్రం చేస్తాను అని అల్లు అర్జున్ అన్నారు. ఆ విశేషాలు ఉత్తమ నటుడిగా తెలుగు సినిమాకు జాతీయ పురస్కారం అందుకున్నారు. ఈ క్షణం మీ ఫీలింగ్ ఏంటి? అల్లు అర్జున్ నా దృష్టిలో అందరూ చూస్తేనే అది కమర్షియల్ సినిమా అవుతుంది. అందరూ అంగీకరించిన చిత్రానికి అవార్డు రావడం లేదని చిన్నచూపు ఉండేది. దాన్ని చెరిపేయాలన్న తపనతో సినిమా చేశా. ఓసారి తెలుగు సినిమాలో నేషనల్ అవార్డు ఎవరికి వచ్చింది అని చెక్ చేస్తే ఒక్క తెలుగు హీరో పేరు కూడా లేదు. అది నా మనసులో ఉండిపోయింది. ఇంతమంది గొప్ప నటులు ఉన్నప్పటికీ వాళ్లకు జాతీయ అవార్డు ఎందుకు రాలేదని బాధపడ్డాను. అప్పుడే మనసులో అనుకున్నా, దాన్ని రౌండ్ చేసి ఎలా అయినా దీన్ని సాధించాలనుకున్నా. సుకుమార్ పుష్ప కథ చెప్పినప్పుడు ఈ చిత్రానికి నేషనల్ అవార్డు రావాలని చెప్పా. ప్రతి సన్నివేశం పూర్తికాగానే నేషనల్ అవార్డు గురించే మాట్లాడుకున్నాం. నా జాతీయ అవార్డును తెలుగు హీరోలందరికీ అంకితమిస్తున్నా. ఈ పురస్కారం నా నటనకు వచ్చిందని నేను భావించడం లేదు. మీ అందరి తరఫున నాకు వచ్చిందని భావిస్తున్నా అన్నారు అల్లు అర్జున్ గారు. బాలయ్య మనిద్దరం కలిసి పౌరాణికం చేయాలి. అల్లు అర్జున్ నా భయంగా ఉంది సార్. బాలకృష్ణ గారు నేనున్నాగా అని అన్నారు. గంగోత్రిలో ఉన్న అల్లు అర్జున్ ఇప్పటి ఐకాన్ స్టార్కు ఏం సలహా ఇస్తాడు అని అడిగితే, అప్పుడు ఎలా ఉన్నావో ఇప్పుడు అలాగే ఉండు, ఏం మారొద్దు, పనిచేస్తూనే ఉండు, అలానే ఎదిగావు, అలాగే ఉండు, ఇదే చెప్తాడు. పుష్పతో పాన్ ఇండియా స్టార్గా గుర్తింపు. మనసులో ఏమనిపించింది అని అన్నారు బాలకృష్ణ గారు. అల్లు అర్జున్ నేను అసలు ఊహించలేదు. పుష్పను తెలుగులో విడుదల చేశాం, అలాగే అన్ని భాషల్లోనూ రిలీజ్ చేద్దాం అనుకున్నాం. ఇలా 4-5 సినిమాలు చేస్తే పాన్ ఇండియాలో గుర్తింపు వస్తుందనుకున్నా. అనుకోకుండా పుష్ప సినిమాకే ఆ గుర్తింపు వచ్చింది. పుష్ప 3 ఉందా అని అడిగితే అల్లు అర్జున్ తన మనసులోని మాట బయటపెట్టాడు. వామ్మో, ఇప్పుడప్పుడే చేయలేను, 2 సంవత్సరాల్లో 3 సినిమాలు చేయాలని నా కోరిక అన్నాడు. ఇప్పటి హీరోల్లో ఇష్టమైన హీరో ఎవరు అని అడిగితే అంతా చాలా బాగా నటిస్తున్నారు. అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ దేవరకొండ యాక్టింగ్ నాకు నచ్చింది. తర్వాత నవీన్ పొలిశెట్టి, జాతిరత్నాలు పడిపడి నవ్వి చూశాను. సిద్ధూ జొన్నలగడ్డ, విశ్వక్సేన్, అడివి శేష్ బాగా చేస్తారు. ఒకరి పేరు చెప్పమంటే మాత్రం సిద్ధూ పేరు చెబుతాను అని చెప్పాడు బాలకృష్ణ గారు. మళ్ళీ ఇలా అడిగారు, రష్మిక కంటే పూజా హెగ్డేతో పనిచేయడం ఇష్టమా? అల్లు అర్జున్ గారు, నేను ఏ సినిమా చేస్తే ఆ చిత్రబృందం నా ఫేవరేట్. ప్రస్తుతం పుష్ప 2 చేస్తున్నా కాబట్టి రష్మికనే అని చెప్పాడు. త్రివిక్రమ్ ఇష్టమా, సుకుమార్ ఇష్టమా అని అడగ్గా అల్లు అర్జున్ ఇలా చెప్పారు, ప్రస్తుతం చేస్తున్న దర్శకుడు ఒకరు, చేయనున్న దర్శకుడు ఒకరు. ఏ సినిమా చేస్తే ఆ చిత్రబృందం నా ఫేవరేట్ అని, అందుకే సుకుమార్ అంటే ఇష్టం అన్నాడు అల్లు అర్జున్ మాట్లాడుతూ అతని అనుభవాలను పంచుకున్నారు. నేను చిన్నప్పుడు సరదాగా డాన్స్ చేస్తుంటే రాఘవేంద్రరావు గారు 100 రూపాయలు ఇచ్చారు. నాకు ఫస్ట్ అడ్వాన్స్ ఇచ్చిన దర్శకుడు ఆయనే. ఆయన 100వ సినిమాలో నేను హీరో. ఇప్పటికీ నా ఆఫీసులో ఆయన ఫోటో ఉంటుంది. నా 2వ సినిమా దిల్రాజుతో చేశాను. నా కెరీర్లో దిల్రాజు, సుకుమార్ ఇద్దరూ మంచి ఫౌండేషన్ వేశారు. నేను, గున్శేఖర్ కలిసి వరుడు సినిమా చేశాం. దానికోసం ఆయన ఎంతో కష్టపడ్డారు. ఆ తర్వాత ఆయన లేడీ ఓరియంటెడ్ సినిమా చేశారు. అందులో అతిథి పాత్రలో నటించడానికి ఏ హీరో రాకపోతే నేను చేశాను. శాకుంతలంలో మా అమ్మాయిని కూడా చూపించారు. ఇక త్రివిక్రమ్ నాకు 3 హ్యాట్రిక్ విజయాలు అందించారు. నేను ఈ స్థాయిలో ఉన్నానంటే వీళ్లందరి సహకారమే కారణం అని ముగించారు. నా ఇన్ఫర్మేషన్ నచ్చింది అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.